ఇచ్చుకొని కులాన్ని సామాజిక అంశాల్లోకి ఎందుకు తెస్తారు, రాజకీయ అంశాల్లోకి? దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, సౌభ్రాతృత్వం ఉంటుంది. అయితే ఇక్కడ రిషి గారు వాళ్ళకి అది అలవాటు. అది ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ క్లారిటీ ఉంది ఏంటంటే వాళ్ళ తాలూకా గతంలో ఏ రకంగా వ్యవహరించారో అది డీవియేట్ అవట్లా. ప్రభుత్వంలో ఉన్నా సరే అదే శైలి, ప్రతిపక్షంలో ఉన్న అదే శైలి, ఏం మారలా వాళ్ళకి. ఆ లిటరేచర్ కానీ అంతా కూడా బాడీ లాంగ్వేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది, అద్భుతమైన పాలసీలు తెచ్చింది. మీకు ఆశ్చర్యకరంగా వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి ఈ పాలసీలని స్టడీ చేసి వెళ్తున్నారు. సో ఇంత ఆర్థికంగా దిగజారిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించి ఆర్థిక పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సో దీనివల్ల ఇలాగే జరిగితే మనం ఇళ్ళకే పరిమితం అవ్వాలి, మన పార్టీ భూస్థాపితం అయిపోతుంది అన్నటువంటి భయము, అభద్రత వాళ్ళలో విపరీతంగా ఉంది. ఆ ఉండడంతో ఏమిటి అని అంటే వాళ్ళ ట్రాప్లో కూటమి నాయకులు నెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, అంబటి రాంబాబు వ్యవహారం చుట్టే తిరుగుతుంది మన రాష్ట్రంలో. అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎక్కడ ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంత ఉపాధి వస్తుంది, ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది. రాష్ట్రానికి ట్రాప్. అది ఏమొచ్చేది ఎవరికి అక్కర్లేదు. ఎంతసేపు ఆయన ఏం బూతులు తిట్టాడు, ఆయనకి వ్యతిరేకంగా వీళ్ళేం బూతులు తిట్టారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, విసిగిపోతున్నారు. ఏంటి దరిద్రం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి. సో వాళ్ళ క్లారిటీ ఉంది. టైగర్లు అంటారు, టైగర్లు ఈ కులాన్ని తెచ్చి, ఎందుకంటే ఈ కులాలను తెచ్చి ఆపాదించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వేరే వాళ్ళ అనుచరుడు ఆయన అని చెప్పడం, నువ్వు సర్టిఫికేట్లు ఇస్తావా? ఇవన్నీ అసందర్భ ప్రలాపన. అయితే ఇక్కడ నేను ఒకటి సీనియర్ నాయకులు బుచ్చే చౌదరి గారు ఉన్నారు, నేనేమంటానంటే ఆ ట్రాప్లో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పడకూడదని అంటారు. లాస్ట్ టైం మీ డిబేట్లోనే నేను చెప్పాను ఏబిఎన్లో. అసలు ఆయన ఎందుకు 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేసి ఆయన్ని ప్రజల్లో ఎందుకు లైవ్లో ఉంచుతున్నారు మన కూటమి నాయకులు? మనం ఏం చేశాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయబోతున్నాము ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా పరుగులు పెడతాదని చెప్తే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళ వ్యవహార శైలి ఏమిటి, మన వ్యవహార శైలి ఏమిటి అనేది. అలా కాకుండా వాడు ఒక రాయి విసిరాడంటే మనం ఒక 2 రాయిలు విసిరాము అంటే ఆయన ట్రాప్లో పడిపోయినట్టే లెక్క. ఇది మీ ద్వారా మా కూటమి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మనము పాజిటివ్ దీంతో వెళ్ళాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఆయన ఎప్పుడూ సృష్టించలేదు, ఆయన ఇష్టపడరు కూడా. కేవలం అభివృద్ధి చేయాలి, అభివృద్ధిని అర్థం చేసుకుంటారు ప్రజలు, అర్థం చేసుకొని రేపు ఎన్నికల్లో ఓటేస్తారు. అలాగని కాకుండా ఆయన పవర్ లేకుండా ఉండడం విసిగెత్తిపోతున్నాడు. విసిగెత్తిపోయి ఎలాగైనా పవర్ రావాలి, ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. తిరుపతి లడ్డు విషయంలో కానీ అనేక విషయాల్లో ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ భయం ఒకటి పట్టుకుంది. అందుకు ఇంకొకటి కూడా భయం ఉంది రిషి గారు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంది పెట్టుబడులు. కానీ అమరావతి ఈ రోజు కానీ మనం చూసేటట్టయితే, నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్తున్నాడు, శివశంకర్ గారు నేను 1 వీక్ బ్యాకే వెళ్ళానండి అమరావతి, ఆ రోడ్లు కానీ అద్భుతంగా కన్స్ట్రక్షన్ యాక్టివేట్ అవుతుందండి, ఇది ఎవరికి తెలియటం లేదండి, ఏమిటండి ఇది దౌర్భాగ్యం అంటున్నారు. ఓకే, అంటే చేసిన అభివృద్ధిని ప్రజలకి తెలియకుండా కేవలము వాళ్ళ బూతుల చుట్టూ మనలందరినీ తిప్పడానికి ప్రయత్నించే కుట్ర ఇది ఒక కుట్ర, కాన్స్పిరసీ. ట్రేప్లో పడకూడదన్నది నా అభిప్రాయం రిషి గారు. మనం అద్భుతంగా చేస్తున్నాము. కేంద్రం నుంచి మనకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి.
వాటన్నిటిని ప్రజలకు చెప్పి మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో మనం ఎంత అభివృద్ధి సాధించబోతున్నాం, ఇప్పుడు ఎంత అభివృద్ధి అయిందని ఇవి చెప్పి మనం ముందుకెళ్ళాలి తప్ప వీళ్ళని ఇగ్నోర్ చేయాలి, జస్ట్ ఇగ్నోర్. బట్ హౌ టు హ్యాండిల్ దెమ్ అంటే నేను ఏం కాదు, ఇప్పుడు చెప్తున్నానంటే, వాళ్ళని ఏదో రకంగా హ్యాండిల్ చేయాలి కదా. మీరు చెప్పేది ద బెస్ట్ ఆప్షన్ టు ఇగ్నోర్ దెమ్, అంతేనా? అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా వెరీ స్ట్రింజెంట్గా ఉండాలండి. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కాంప్రమైజ్ కాకూడదండి. ఎంతటి వాడినైనా సరే ఉపేక్షించకూడదండి. అంత ఆ రకమైనటువంటి స్టబర్న్ ఒక యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఆయన మొన్న నేను లాస్ట్ టైం యూపీ వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫీసర్స్ చెప్తున్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఎంఎస్ఎంఈ మీద స్టడీ చేయడానికి వెళ్ళాను నేను. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే मैंने डेंटिंग कर दिया, पेंटिंग भी कर दिया, अब आराम से आप काम कर लो. అంటే ఇలాంటి వాళ్ళందరినీ నేను ఏరిపారేశాను, జైల్లో పెట్టాను, ఇక మీ పని మీరు చేయండి, అభివృద్ధిలో పాల్పంచుకోండి అని చెప్పాడని. ఆ రకమైనటువంటి స్టబర్న్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ లేకపోతే అలుసైపోతుంది ప్రతి వాడికి. 10 మంది మోకలతో వచ్చి ట్రాఫిక్ జామ్ చేయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారండి హక్కు? ట్రాఫిక్ జామ్ అంటే మీ నుంచి పౌరులు ఇబ్బంది పడాలా? అర్జెంట్ పనుల మీద వెళ్తారు, ఆరోగ్య సమస్యల మీద వెళ్తారు, ఇంకే పనుల మీద వెళ్తుంటారు, వాళ్ళందరూ మీ వల్ల ఇబ్బంది పడాలా? ఇదా నీకు? నువ్వు రాజకీయాల్లో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇస్తున్న కానుకలా? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసి అరాచకాలు సృష్టించి ఇదా? దిస్ ఈజ్ నాట్ ఋషి గారు. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. సీరియస్గా థింక్ చేయాలి. సీరియస్గా థింక్ చేసి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు భంగం కలిగించితే ఉపేక్షించకూడదు. తమ భేదం లేకుండా లోనకేస్తే, ఎందుకంటే మనకు అభివృద్ధి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంపార్టెంట్. ఈరోజు మన శాంతి భద్రతలు విఘాతం కలిగితే ఎవడో పెట్టుబడులు పెట్టడానికి రాడు ఋషి గారు. అంతేగా, అది కూడా వాళ్ళ కుట్ర. పెట్టుబడులు రాకూడదని కుట్రకి కోణం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది.